కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని అభియోగాలు వ్యక్తపరిచారు. ప్రధానంగా ఎలక్షన్ సబబుగా జరగలేదని, ఎన్నో లక్షల ఓట్లు తారుమారయ్యాయని ఈయన వ్యాఖ్యానించారు. అయితే ప్రధానంగా ఇందులో ఆయన మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్లో మొన్న ఒక అభియోగం వ్యక్తపరచడం జరిగింది. 53 లక్షల ఓట్లు ఎక్సెస్ అయ్యాయని, దానికి సంబంధించి ఆయన మాట్లాడడానికి రీజన్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూనే అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. రాహుల్ గాంధీ గారు ఆయన కూడా బలంగా మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అగెనిస్ట్. ఆయన మాట్లాడడానికి రీజను మొన్న ఆంధ్రప్రదేశ్ దానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడారు అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది సార్. అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైసీపీ వైపు చూస్తోందా ఎట్లా? ఇందులో ఏం లేదండి, ఓవరాల్గా నేషనల్ వైడ్లో హ్యూజ్ మ్యానిపులేషన్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ 2024 ఎలక్షన్స్. పర్టికులర్గా స్టేట్స్ లైక్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర చాలా ఎఫెక్ట్ అయినవి. ఈ 3 స్టేట్స్లోంచి అసలు ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర 6 గంటలకి పోలింగు అండ్ 8 గంటలకు వాళ్ళు డిక్లేర్ చేసింది. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు చేసిన గిమ్మిక్ ఆల్మోస్ట్ 12.54% వేరియేషన్స్ అట్రిబ్యూట్ అయి ఉన్నాయి. చిన్న విషయం కాదు సార్. 54 లక్షల ఓట్లు నన్ను పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక్కొక్క దానికి 136,000 ఓట్లు ప్రభావితమై ఉన్నాయి ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్. సో ఈ విధంగా గేమ్ చేసిన దగ్గర వాళ్ళ బీహార్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని తిరుగుతున్న దగ్గర దెర్ ఆర్ సర్టన్ న్యూ ఓటర్ లిస్టుల్లో బీహార్లో జరుగుతున్న ఎలక్షన్స్కి వాళ్ళు చాలా ఇమ్మెన్స్ ప్రెషర్, ముఖ్యంగా బీహార్ ఆయన ఎవరు ఆర్జేడీ పార్టీ లాలూ ప్రసాద్ గారి అబ్బాయి అండ్ రాహుల్ గాంధీ ట్రమండస్ ప్రెషర్ ఎలక్షన్ కమిషన్ మీద పెడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ లిస్టులో ఈవెన్ పార్లమెంట్ సెక్షన్స్లో కూడా దీని మీద చాలా భయంకరమైన డిబేట్స్ అవుతాయి. బికాస్ ది హ్యూమిలియేషన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ కాన్స్టిట్యున్సీస్ మరీ ఘోరాతి ఘోరంగా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా జరుగుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితే మ్యాచ్ ఎలా ఆడుతున్నారో అలా ఎలక్షన్ ఊహకు అందకుండా. ఇప్పుడు మీరు గతంలో చూడండి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కానీ, అలాగే రైతుల్ని నిర్దాక్షిణ్యంగా జీపులతో తొక్కించి చంపేసి 800 మంది ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆ ఉత్తరప్రదేశ్ ఆ బెల్ట్ అంతా బీజేపీ గెలిచింది. ఇప్పుడు అట్లీస్ట్ ఒక డిసెంట్ తెలియజేసే కార్యక్రమం ఉంటుంది కదా, ఆ డిసెంట్ తెలియజేయడానికి కూడా ప్రజలు ఎక్కడ అరే సుఖ సంతోషాలతో ఉన్నట్టు ఎగ్జిబిట్ అవుతుంటే ఎలక్షన్స్లో డిమానిటైజేషన్ చేసి 303 సీట్లు గెలిచారు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా రైతుల వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండి కూడా రైతులందరూ అక్కడ బీజేపీకి ఓట్లు వేసారు. ఇవన్నీ తెలుస్తున్నప్పుడు ఖచ్చితంగా మోసం జరుగుతుందని ఎవడమట్టుగా బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ అమరావతి మహారాష్ట్రలో ఉన్న అమరావతి ఎలక్షన్ ఒకటి వాళ్ళు ఈవీఎం మిషన్ని భయంకరంగా ఎక్స్పోజ్ చేశారు. ప్రజాబాహుళ్యంలో వాళ్ళకి దాన్ని ఇంకా శవయాత్రలు కూడా చేశారు. ఒరిస్సా ఊహకందని పరిణామం. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేని పరిస్థితి కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత తీవ్రంగా 136,000 ఓట్లు పార్లమెంట్ సెగ్మెంట్లో, 54 లక్షల ఓట్లు మొత్తం 170 సెగ్మెంట్లు అన్న అగ్రిగేట్ 30 నుంచి 40,000 ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ పాట ఆ పాట గెలిచిన వాళ్ళకి మెజారిటీస్ పెరగడానికి ఉపయోగపడ్డాయి. ఈ పాట ఆ పాటలు గెలవలేని వాళ్ళకి ఏమీ కాకుండా గెలవడానికి నెల్లూరు మీద నడకైంది ఎక్సెస్ ఓటింగ్. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ విధంగా మాట్లాడడం మీరు అన్నట్టు ఏంటంటే ఏదైనా కొన్ని ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఎప్పుడైనా సరే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు రీజనల్ పార్టీలు ఇక్కడ తెలుగుదేశం అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ అసలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆప్షన్ మీకు అన్నట్టు ఐఎన్డీఏ కూటమి పక్కన దగ్గర జగన్మోహన్ రెడ్డి మీద మీరు హైపోథెటికల్గా మాట్లాడొచ్చేమో కానీ వాస్తవానికి ఒక రాష్ట్రంలో జరుగుతున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని నేషనల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడానికి దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ సారీ చెప్పింది ఈ 3 రాష్ట్రాల ఎలక్షన్స్ మీద. ఎందుకంటే వీవీప్యాట్లోంచి వచ్చిన స్లిప్పులు అని తగలెట్టేశారు. ఈ మీనా గారు ఏ డిస్కషన్తో చేశారు ఎలక్షన్ కమిషన్ దాని మీద ఏమైనా ఫుడ్ డౌన్ చేసి నేషనల్ వైడ్గా ఇవన్నీ డిస్ట్రాయ్ చేయండి అని బేర మినిమం 120 రోజులు ఉండాలి. 10 రోజుల్లోనే తగలెట్టేశారు. పైపచ్చి రీకౌంటింగ్ పెట్టమంటే రీకౌంటింగ్ దిక్కులేదు. ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఇచ్చిన దీంట్లో కూడా రీకౌంటింగ్ అంటే వాళ్ళు ఏం చేశారు, మాక్ పోలింగ్ చేశారు. కుక్క పిల్లిని ఎలకని పెట్టి క్యాండిడేట్లు కూడా లేరు. ఇవన్నీ తీవ్ర ఆక్షేపణలు కదా. అవి జాతీయ ఎలక్షన్ కమిషన్ పట్ల ఖచ్చితంగా బుల్డోస్ చేసే కార్యక్రమం మీద అవుతున్నాయి. ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక చేతగానే ఇచ్చాడు రాహుల్ గాంధీ. ఇది కనుక ఈ విధంగా చేస్తే కుదరదు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎవరు మన ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడుతూ చేతనైతే బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్కి రండి అని ఉటంకించి మాట్లాడుతున్నారు. నాకు అసలు యాక్చువల్గా బ్యాలెట్ పేపర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దగ్గరే ఈ టెక్నాలజీని తీసుకొచ్చి ఈవీఎం మిషన్ త్రూగా ఎలక్షన్ అన్నప్పుడు ఇందులో ఇంత ఘోరంగా ఇంత దాష్టికలు చేస్తుంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి. మళ్ళీ వెళ్ళలేమంటారు. ఇప్పుడు మనం ఎలక్షన్స్ చూస్తే 2014 కన్నా ముందు ఎలక్షన్ కూడా ఈవీఎంలతో జరిగింది. దాంట్లో ఇంతంత మెజారిటీలతో రాలే కదా. అప్పుడు అంత టెక్నాలజీ డెవలప్ లేదంటారా? హ్యాకింగ్ టెక్నాలజీ లేదు. ఓవరాల్గా ఇది
అంటే ఎంత హ్యూజ్ మీటర్లో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి అంత లేదంటారా? ఇప్పుడు ఒకసారి ఇలా ఇక్కడ మన కుందనబాగులో చూడండి, వాళ్ళ ముగ్గురు శవాలు ఇంట్లో తల్లి కూతుర్లు శవాలు పడి ఉన్నప్పుడు ఆ రోజుకి దొంగతనం ఏదో ఏటీఎంలో ఉన్నదాన్ని విత్డ్రా చేసినట్టు రోజుకు వస్తువులు దొంగతనం చేయడానికి వచ్చేవారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఇంకా ఎక్స్పోజ్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళ భయానికి గురి కేసులు కట్టడం జరిగింది. సేమ్ అట్లాగే మోసారి ఎలక్షన్ ఎవడు పట్టించుకోలే, రెండోసారి పట్టించుకోలే, ఉత్తరప్రదేశ్ పట్టించుకోవట్లే. ఏది పడితే జరుగుతున్నప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేటెడ్ నాన్ సెన్స్. ఒక నేషనల్ పార్టీ జాతీయ స్థాయిలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి తీవ్ర మానసిక ఒత్తిడికి ఎదురవుతుంటే ఎక్కడికి నుంచి ఎక్కడికి డైల్యూట్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఫుడ్ డౌన్ చేస్తారు. దానికి ఏకతాటి మీద తీసుకురావడానికి 10 పార్టీల అభిప్రాయాలు. ఎప్పుడైనా సరే అక్కడ అలాంటప్పుడు సఫరర్స్తోనే ఒక అవుట్కమ్ ఉంటుంది. అందులో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్, ఒరిస్సా నుంచి కేసులు వేయడం జరిగింది. సో అలాంటప్పుడు కేంద్రంలో నేషనల్ పార్టీ ఆల్టర్నేటివ్ ఏంది, మన కాంగ్రెసే కదా. అటు సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఐఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా కలుపుతారా అన్న కోణం ఎక్స్పోజ్ అవుతుంది. కానీ అవ్వదు. ఆయన ఒక ఇండిపెండెంట్ పార్టీగా హ్యాండ్ డిస్టెన్స్లోనే ఉన్నాడు అవతల ఐఎన్డీఏకేను ఎన్డీఏకేను లాస్ట్ 24 ఎలక్షన్స్లో. అదే ఆపాదిస్తుంది. అవకాశాల కోసం అదులు చూసి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా, ఏమీ కాకుండా కాంగ్రెస్లో కలిసిపోయిన ఉదంతాలు ఉన్నాయి కదా. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్ళని చూస్తే వీళ్ళలాగా వాళ్ళు చేస్తారేమో భయంలోనూ అపోహల్లోనూ ఉండొచ్చు కొంతమంది. కానీ అలా ఉండడానికి తీవ్రంగా నిరోధించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి ఒక కెపాసిటీ అంటే ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంత పరిరక్షణ కోసం నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినోడు మళ్ళీ కాంగ్రెస్తో అంటే ఇప్పటిదానికి ఇన్నాళ్ళు బట్టి పార్టీ పెట్టుకోవడం ఎందుకు, స్వతంత్రంగా ఆయన గెలవడం ఎందుకు. ఒక్కసారి ఓటమికి అంటే భయం పడతారు అనుకుంటే చాలామందిలో భయం పడే క్యారెక్టర్ కాదు. నిలదొక్కునే సామర్థ్యం ఉండి నిలదొక్కుని నిలబడడం తెలిసినవాడు అంటే జగన్మోహన్ రెడ్డి. కష్టాలు ఏం కొత్త కాదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కష్టాలే ఉన్నాయి, నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా కష్టాలు పెరిగాయి. అన్నింటినీ ఎదుర్కొని ఏటికి ఎదురెత్తున్నాడు ఆయన. చొరసేప సామర్థ్యం ఉండి పొలసలో తేలుతాడు బయటికి. ఆ పొలసుకున్న డిమాండ్ ఏంటో తెలుసు కదా. డిమాండ్ ఆయన క్రియేట్ చేసుకుంటాడు. ఆ డిమాండ్ ఏమవుతుంది, డిమాండ్లో ఇప్పుడు వస్తు సప్లై ఎక్కువ ఉంటుంది. ఆ వస్తు సప్లైని ఆస్వాదించిన వాళ్ళు అంటే ప్రజలు. ఆ డిమాండ్ పోయింది అనుకుంటే అలాగా ఆ డిమాండ్ అలాగే పెరుగుతుంది. అంచేత ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోతాడు. ఎన్డీఏ కూటమిలో అంటే తృణప్రాయంగా విజయసాయి రెడ్డి లేకుండా వదులుకోవడానికి వెనకాడలేదు అతను. ఎన్డీఏ కూటమిలో బాటలు క్రియేట్ అవుతుంటే ఇదే సుజనా చౌదరిని, ఇదే సీఎం రమేష్ని, ఇదే వీళ్ళని అయితే ఏం చేశారు, వెనక నుంచి తీసుకొచ్చి ముందు దారిలోంచి మళ్ళీ గెలిపించుకొని వాళ్ళ తెప్పలు పడుతున్నారు. అలాంటిది ఏం లేదు కదా. ఇవన్నీ గమనించి అందుకని ఒక పార్టీ యొక్క సామర్థ్యం, ఒక పార్టీ యొక్క నైతికత, ఆ నైతికత కలిగిన పార్టీ విలువలను ఎలా పరిరక్షించుకుంటుంది, పార్టీ సిద్ధాంతాలకు ఎలా కట్టుబడి ఉంటుంది, అవి జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే క్యారెక్టర్ ఉన్నవాడిని క్యారెక్టర్లు ఉన్నాయా లేదా అని తెలుసుకునే కార్యక్రమం కన్నా క్యారెక్టర్ని హ్యూమిలేట్ చేద్దాం అన్నప్పుడు సాధారణంగా క్యారెక్టర్ కట్టుబడేవాడు ఎప్పుడైనా సరే క్యారెక్టర్ని మీరు ఎంత డైల్యూట్ చేద్దామన్నా ఆ క్యారెక్టర్ ఎప్పుడు అలా